వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ పాస్పోర్ట్ అనేది వేరే దేశంలో విహారయాత్ర గురించి కాకుండా మనల్ని ఎవరైనా ఐడి ప్రూఫ్ అడిగినప్పుడు ఈ పాస్పోర్ట్ని ఐడి ప్రూఫ్కి, డేట్ ఆఫ్ బర్త్కి, అడ్రస్ ప్రూఫ్కి ఈ పాస్పోర్ట్ని ప్రూఫ్ కింద చూపించుకోవచ్చు. ఈ పాస్పోర్ట్ని ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్లో ఫామ్ ఫిల్ చేసి 1500 పే చేస్తే అన్ని వెరిఫికేషన్స్ అయిపోయాక 15 డేస్లో పాస్పోర్ట్ వస్తుంది. ఆన్లైన్లో పాస్పోర్ట్ని ఎలా అప్లై చేయాలి, ఈ 2021లో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఆన్లైన్లో మనం ఫామ్ ఫిల్ చేశాక పాస్పోర్ట్ ఆఫీస్ని ఒకసారి విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పాస్పోర్ట్కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాస్పోర్ట్ అని గూగుల్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మనకు passportindia.gov.in ఇండియన్ పాస్పోర్ట్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఒక పాపప్ వస్తుంది. దీంట్లో అలర్ట్ ఆన్ ఫేక్ వెబ్సైట్స్ రిలేటెడ్ టు పాస్పోర్ట్ సర్వీసెస్ అని ఒక పాపప్ వస్తుంది. దీంట్లో కొన్ని ఫేక్ వెబ్సైట్ డొమైన్ నేమ్స్ ఇచ్చారు. ఇలాంటి డొమైన్స్లో మీరు అప్లై చేయొద్దు. passportindia.gov.in ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్, చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ, ట్రాక్ అప్లికేషన్ స్టేటస్. మనం కొత్తగా పాస్పోర్ట్గా అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఎట్ అని మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సిపివి ఢిల్లీ అంటే అప్లై ఫర్ డిప్లొమాటిక్ అండ్ అఫీషియల్ పాస్పోర్ట్ ఎట్ కౌన్సిలర్, పాస్పోర్ట్ అండ్ వీసా డివిజన్ ఆఫ్ ఢిల్లీ. సో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ మనకు పాస్పోర్ట్ ఆఫీస్ అని ఉంటుంది. దీంట్లో యాజ్ పర్ ప్రెజెంట్ రెసిడెంటియల్ అడ్రస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ నియర్ బై పాస్పోర్ట్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. ఏపీ అయితే విజయవాడ ఆర్ విశాఖపట్నం మీ నియర్ బై లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ గివ్ ఏ నేమ్, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఫిల్ చేయండి. ఈ 3 ఫిల్ చేశాక మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డూ యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి టు బీ సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి అంటే మీరు ఇచ్చిన మెయిల్ ఐడిని లాగిన్ ఐడిగా యూజ్ చేసుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ నో మీద చూజ్ చేసుకుంటే మీరు మాన్యువల్గా మీ లాగిన్ ఐడిని ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక హింట్ క్వశ్చన్ మీద క్లిక్ చేయండి. దీంట్లో బర్త్ సిటీ, ఫేవరెట్ కలర్, ఫేవరెట్ క్రికెటర్, ఫేవరెట్ ఫుడ్, సో ఇందులో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకున్నాక ఇంట్ ఆన్సర్ని టైప్ చేయండి. ఎంటర్ చేశాక ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. అన్నీ ఫిల్ చేశాక రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అంటే మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ లింక్ ఒకటి వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం యాక్టివేట్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్కి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కింద మనకు ప్లీజ్ క్లిక్ ద లింక్ బిలో టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనల్ని ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అని అడిగిద్ది. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అదే ఇక్కడ యూజర్ ఐడి, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ పాస్వర్డ్, క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయ్యాక ఇక్కడ మనకు సర్వీసెస్లో వ్యూ సేవ్డ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్, అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్, రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్, అప్లై ఫర్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, మనం కొత్తగా పాస్పోర్ట్కి అప్లై చేయాలి కాబట్టి అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఆల్టర్నేటివ్ ఫస్ట్ యూ కెన్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్, మన ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయొచ్చు. సెకండ్ ఆల్టర్నేట్ మనం ఫామ్ని డౌన్లోడ్ చేసి ఆఫ్లైన్లో ఫిల్ చేశాక ఇక్కడ క్లిక్ చేసి ఆ ఫామ్ని ఇందులో అప్లోడ్ చేయొచ్చు. పాస్పోర్ట్ని ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే ఆల్టర్నేటివ్ 1లో క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్టేట్, డిస్టిక్ 2 సెలెక్ట్ చేసుకోండి. స్టేట్, డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాక పాస్పోర్ట్ టైప్ ఇక్కడ మనకు అప్లయింగ్ ఫర్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఫ్రెష్ పాస్పోర్ట్, సెకండ్ వన్
రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్. సో మనం కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ పాస్పోర్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్, దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, నార్మల్, తత్కాల్. నార్మల్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ పాస్పోర్ట్ బుక్లెట్. సో 36 పేజెస్, 60 పేజెస్. 36 పేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అప్లికెంట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. గివెన్ నేమ్, సర్ నేమ్, జెండర్ ఇవన్నీ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మీరు ఇచ్చిన గివెన్ నేమ్ కాకుండా అలియాస్ అని ఏదైనా నేమ్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. రీసెంట్గా మీరు నేమ్ ఏమైనా చేంజ్ చేస్తే ఎస్ అని, లేకపోతే నో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడిటీ రిక్వైర్డ్ అని ఉంది. 10 ఇయర్స్ బిలో ఉంటే ఇది చూజ్ చేసుకోండి. అప్ టు ఏజ్ 18 ఇయర్స్ అయితే ఇది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా అయితే ఎస్ అని మెన్షన్ చేసి రిక్వైర్డ్ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ బర్త్ ఇండియాలోనే ఉంటే మాత్రం నో మీద చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, స్టేట్, డిస్ట్రిక్ట్, మ్యారేజ్ స్టేటస్ ఇవన్నీ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై బర్త్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోండి. మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు, ఆ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో మనకు గవర్నమెంట్, ప్రైవేట్, హోమ్ మేకర్, స్టూడెంట్. సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ స్టూడెంట్ అయితే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ పేరెంట్ ఆర్ స్పౌస్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టయితే ఎస్ మెన్షన్ చేయండి, లేకపోతే నో ఆప్షన్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో మనకు గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్, 7th పాస్ ఆర్ లెస్, 10th పాస్ అండ్ అబోవ్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏదైతే అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ. సో మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ నాన్ ఈసీఆర్ కేటగిరీ కిందకే వస్తారు. ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసి సేవ్ మై డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అయింది. జనరేట్ అయ్యాక ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగిద్ది. ఫాదర్ గివెన్ నేమ్, సర్ నేమ్, మదర్స్ గివెన్ నేమ్, సర్ నేమ్, లీగల్ గార్డియన్ గివెన్ నేమ్, సర్ నేమ్, స్పౌస్ గివెన్ నేమ్, సర్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనల్ని ఇక్కడ ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అడిగిద్ది. ప్రెజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అయితే ఎస్ మీద క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఉండే అడ్రస్ ఇండియాలోనే అయితే నో మీద క్లిక్ చేసి మీ హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, విలేజ్, స్టేట్, డిస్ట్రిక్ట్, పోలీస్ స్టేషన్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్, ఎస్ మీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అని అడిగిద్ది. మనం పైన ఇచ్చిన అడ్రస్, మన పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఎస్ మీ క్లిక్ చేయండి. ఒకవేళ మీ ప్రెజెంట్ అడ్రస్ హైదరాబాద్ అయి ఉండి మీ పర్మనెంట్ అడ్రస్ వేరే లొకేషన్ అయితే నో మీద క్లిక్ చేసి మీ అడ్రస్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇచ్చిన అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనల్ని ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగిద్ది. నేమ్ అండ్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఈ రెండు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనల్ని ఐడెంటిటీ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అడిగిద్ది. హ్యావ్ యూ ఎవర్ హెల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్, నోని సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ కరెంట్ డిప్లొమాటిక్ అండ్ అఫీషియల్ పాస్పోర్ట్, డీటెయిల్స్ నాట్ అవైలబుల్ దీన్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ మీరు ఏమైనా పాస్పోర్ట్కి అప్లై చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని అదర్ డీటెయిల్స్ అడిగిద్ది. అదర్ డీటెయిల్స్లో ప్రీవియస్ ఏమైనా క్రిమినల్ కేసెస్, కోర్టు కేసెస్, పాస్పోర్ట్ రివోక్డ్, ఫారెన్ సిటిజన్షిప్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఎస్ అని మెన్షన్ చేసి డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఏమీ లేకపోతే అన్నీ నో అని మెన్షన్ చేయండి. అన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పాస్పోర్ట్ ప్రివ్యూ డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. మన పాస్పోర్ట్ టైప్, కంట్రీ కోడ్, సర్ నేమ్, అప్లికెంట్ ఫోటో, అప్లికెంట్ సిగ్నేచర్ ఇలా పాస్పోర్ట్ ప్రివ్యూ డిస్ప్లే అయింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ మీరు క్లిక్ చేయగానే మనల్ని ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అడిగిద్ది. ప్రూఫ్ ఆఫ్ బర్త్ దీన్ని మీరు క్లిక్ చేయండి. దీంట్లో మనకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇలా వస్తాయి. ఆధార్ కార్డ్ని చూజ్ చేసుకోండి. ప్రూఫ్ ఆఫ్ ప్రెజెంట్ రెసిడెంటియల్ అడ్రస్ దీన్ని మీరు క్లిక్ చేయండి. దీంట్లో అడ్రస్ ప్రూఫ్కి బర్త్ సర్టిఫికేట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు దీంట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్నాక కింద మనకు పాస్పోర్ట్ సేవ SMS సర్వీసెస్ మన అప్లికేషన్ స్టేటస్ మన మొబైల్ నెంబర్కి అలర్ట్ రావాలి అనుకుంటే ఇది టిక్ మార్క్ చేసుకోండి. దీనికి మనం 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ని తీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఐ అగ్రీ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూస్ పేమెంట్ మోడ్ దీంట్లో మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఆన్లైన్ పేమెంట్, చలాన్ పేమెంట్. సో ఆన్లైన్ పేమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు షెడ్యూల్ అపాయింట్మెంట్ అని మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సర్వీస్ ఏరియా, అవైలబుల్ డేట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ అడ్రస్ డిస్ప్లే అయ్యిద్ది. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని పే అండ్ బుక్ అపాయింట్మెంట్, టోటల్ ఫీజ్ కింద మనకి ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ ఏదైతే డిఫాల్ట్గా ఉందో అది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఒకవేళ అపాయింట్మెంట్ డేట్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి గ్రీన్ కలర్లో అవైలబిలిటీలో ఉన్న డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక పే అండ్ బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్, అదర్ పేమెంట్స్ మోడ్ ఇలా 3 టైప్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మీకు అవైలబుల్ ఉన్న ఆప్షన్ని క్లిక్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. క్లిక్ చేశాక ఇక్కడ మనకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, నేమ్ ఆఫ్ అప్లికెంట్, ఫీజ్ ఈ డీటెయిల్స్ అన్ని ఇందులో డిస్ప్లే అయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ కార్డ్ నెంబర్, ఎక్స్పైర్ డేట్, కార్డ్ హోల్డర్ నేమ్, CVV ఈ క్యారెక్టర్స్ని ఎంటర్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ అంతా కంప్లీట్ అయ్యాక వ్యూ సేవ్డ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు వ్యూ ప్రింట్ సబ్మిటెడ్ ఫామ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ మనం ఏదైతే ఆన్లైన్లో ఫిల్ చేసామో అదంతా ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఒకవేళ ప్రింట్ కావాలంటే దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆన్లైన్లోనే మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అనుకుంటే అటాచ్మెంట్ టైప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, నాన్ ECR ప్రూఫ్. సో ఇందులో అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు అటాచ్మెంట్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఏదైతే అప్లోడ్ చేయాలి అనుకుంటారో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక చూస్ ఏ ఫైల్ మీ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి. మీ డాక్యుమెంట్ని చూజ్ చేసుకున్నాక అప్లోడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అటాచ్మెంట్, సో పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్. సో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ని ఇందులో అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ నాన్ ECR ప్రూఫ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీ 10th క్లాస్ మెమోని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. పేమెంట్ స్టేటస్ నాట్ పేడ్, సో నేను ఇంకా పేమెంట్ చేయలేదు. ఒకవేళ మీరు పేమెంట్ చేసినట్లయితే మీ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. మీ రిసిప్ట్ అనేది ఓపెన్ అయ్యిద్ది. సో మనం బాటమ్కి వెళ్తే ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే సేవ్ యాజ్ PDF కింద మీ అప్లికేషన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఆన్లైన్లో 2021లో పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు.